పరచాలనో అవమానపరచాలనో మాట్లాడేటువంటి మాటలు నిజంగా నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే మన ఏకైక లక్ష్యం కావాలని మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరి సమీపంలోని చినకాకానిలో మయూరి టెక్ పార్క్ భవనంలో ఏర్పాటు చేసిన ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడి ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. గత ప్రభుత్వం ఏపీ డీబీని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం 20 నెలల కాలంలోనే పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించిందని లోకేష్ అన్నారు. దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25% ఏపీకే వచ్చాయన్నారు. నూతన పెట్టుబడులు ఆకర్షించడంతో పాటుగా ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్న ప్రాజెక్టుల గ్రౌండింగ్ మన ప్రధాన లక్ష్యం కావాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, సీనియర్ ఐఏఎస్ అధికారి కృష్ణబాబు, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్, ఏపీ డీబీ సీఈఓ సాయికాంత్ వర్మ, ఏపీ ఐఏసీ ఎండీ అభిషిక్త్ కిషోర్ పాల్గొన్నారు. తిరువూరు నియోజకవర్గంలో గ్యాస్ సరఫరాపై ఇండియన్ గ్యాస్ కంపెనీ మేనేజర్ గంజాస్ కృష్ణమోహన్ స్పష్టత ఇచ్చారు. ఆన్లైన్ బుకింగ్లో ఇబ్బందులు తలెత్తుతున్న ఆందోళన అవసరం లేదని, ఒకేసారి ఎక్కువ మంది బుక్ చేయడంతో సిస్టమ్ బిజీ అవుతుందన్నారు. ప్రస్తుతం ఇంటింటికి గ్యాస్ సరఫరా కొనసాగుతుంది. మరొక 2-3 రోజుల్లో పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు సహకరించాలని, గృహ వినియోగ గ్యాస్ ను వాణిజ్య అవసరాలకు ఉపయోగించవద్దన్నారు. ప్రస్తుతం ఉన్న మన సమస్య తెలుసు, గ్యాస్ కొరత ఉందని విషయాన్ని అందరూ చూస్తున్నారు. ఇప్పుడు తిరువూరు రఘు ఏజెన్సీలో ఉన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. గ్యాస్ వినియోగదారులందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఈ విషయాన్ని విని ఆందోళన చెందకుండా ఉంటారని మీతో ఈ 2 విషయాలు పంచుకుంటున్నాం. మాకు 2 రోజులకు ఒకసారి లోడ్ వస్తుంది. బుకింగ్ శాతం కూడా ఎక్కువ ఉన్నమాట వాస్తవం. పల్లెటూరు వాతావరణంలో ఉన్నటువంటి వ్యక్తులకి గ్యాస్ పంపకపోవడానికి కొంత కారణం ఉంది. పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు అనేక ఇళ్లలో అద్దెకు ఉండటము, కట్టి పొరలు పెట్టి వంట చేసుకునే అవకాశం లేకపోవడం వల్ల ముందుగా ఈ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళకి మేము గ్యాస్ సప్లై చేస్తున్నాం. డోర్ టు డోర్ వెళ్తుంది. ఇకపోతే ఒక శుక్రవారం రోజు వరకు పల్లెటూరు వాతావరణం ఉన్న వాళ్ళు కొంచెం మా యందు దయవుంచి కొంచెం పెద్ద మనసుతో మన్నించి ఉండాలని కోరుతున్నాను. ఎందుకంటే మీ శుక్రవారం మీకు పల్లెటూరులు కూడా గ్యాస్ పంపించి మీ అవసరం కూడా తీర్చే ప్రయత్నం చేస్తాం. ఈరోజు కొద్దిగా సర్దుబాటు జరుగుతుంది. ఆల్రెడీ 2 నౌకలు కూడా మన ఇండియాకి చేరుకున్నాయి, గ్యాస్తో వచ్చే నౌకలు కూడా చేరుకున్నాయి. ఇవన్నీ కొంచెం సర్దుబాటు అవ్వడానికి ఇంకో 4-5 రోజులు పడుతుంది. బుకింగ్ అవ్వట్లేదు అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. బుకింగ్ కాకపోవడం కారణం ఏంటంటే ఎక్కువ మంది భయంతో బుక్ చేస్తూ ఉన్నారు. ఆ భయం వల్ల ఎక్కువ మంది బుక్ చేయడానికి ప్రయత్నం చేయడం వల్ల గతంలో మనం ఎస్టీడీ ఫోన్ బుక్ చేసుకుంటే ఎలాగైతే లేట్ పట్టేదో అలానే మీరు కూడా. నిర్మల్ జిల్లాలో ఆశా వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో 48 గంటల ధర్నాలో భాగంగా ఆర్డీఓ కార్యాలయం ముందు గంటల పాటు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఎండలో రోడ్డుపై కూర్చుని ధర్నా చేయడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించి కనీసం 18,000 ఫిక్స్డ్ వేతనం ప్రకటించాలని, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కలెక్టరేట్ ముందు జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో మేము 106 రోజులు సమ్మె చేస్తున్న సందర్భంగా మా టెంట్ల కిందికి వచ్చి మీకు మా గవర్నమెంట్ మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే మీకు 18,000 ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా మెయిన్ పాస్లో కూడా పెట్టడం జరిగింది.
ఆ దాన్ని బట్టి మేము ఈరోజు అసెంబ్లీ సమావేశాలు 16 నుంచి జరుగుతున్నాయి కాబట్టి మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం చెప్పాలని చెప్పేసి మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన నిర్మల్ జిల్లాలో నిన్న ఈరోజు కలెక్టరేట్ ధర్నా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మాకు ఇన్సూరెన్సు మట్టి ఖర్చులకు 20,000 ఇస్తామని చెప్పేసి గత కమిషనర్ ఉన్నప్పుడు చెప్పాడు. ఈఎఫ్ఐ ప్రస్తావన రాకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా 27,000 మంది ఆశా వర్కర్లు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తారు. పోలవరం జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న భారీ వెదురు కలపను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. దేవీపట్నం మండలం నుంచి రహస్యంగా తరలిస్తున్నట్లుగా సమాచారం రావడంతో దాడి చేసి పెనికిలపాడు, నేలకోట గ్రామాల సమీపంలో 2 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. భారీగా వెదురు ఉన్నట్లుగా గుర్తించి వాహనాలను గోకవరం అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. ఇక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని రేంజ్ అధికారి కొండలరావు తెలిపారు. అందరూ కూడా అలర్ట్ చేసి ఈ యొక్క స్పెషల్ రైడ్స్ ని డే అండ్ నైట్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా మన చిన్నారిగండి నుంచి మారుజాతి పుల్లని తరలిస్తున్నటువంటి కొలేరా వాహనాలను 2 సీజ్ చేసి ఆఫీస్ తరలించి వాటి మీద వెహికల్ కేసు చేయడం జరిగింది. అదేవిధంగా మారుజాతి మరియు వెదురు తోలకాలు జరుగుతున్నటువంటి వాహనాలు కూడా మేము సీజ్ చేసి ఆఫీస్ లో పెట్టడం జరిగింది. ఈ విధంగా ఎవరైనా సరే అనుమతులు లేని కలపను రవాణా చేయడం లాంటివి చేస్తే కనుక చట్టపరమైనట్టు చర్యలు తీసుకొని వెహికల్స్ ని సీజ్ చేయడం జరుగుతుంది. మా సిబ్బంది ఎవరు కూడా ఈ యొక్క అనుమతులు ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళు వెనకాలండి. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఆటో డ్రైవర్లు వాహనదారులకు పోలీసులు అవగాహన కల్పించారు. సిఐ హజారత్తయ్య మాట్లాడుతూ ప్రయాణికుల ప్రాణభద్రతే ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, లైసెన్స్, బీమా, యూనిఫామ్ వంటి నియమాలు అనుసరించాలన్నారు. నిబంధనలు పాటించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆటో డ్రైవర్ల వెనుక కుటుంబాలు ఉన్నాయని గుర్తించుని బాధ్యతగా వాహనాలు నడపాలన్నారు. మా డిపార్ట్మెంట్ అయినా మీరైనా సొసైటీలైనా 90% చట్టాన్ని గౌరవించి చట్టాన్ని లోబడే ఉంటారు. ఎవరో కొంతమంది వాళ్ళు చట్టాన్ని వైలేట్ చేసి విచ్చలవిడితనంగా చేసేటువంటి సమస్యలకి అందరికీ ఆ చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. అది రాకూడదు కాబట్టి మా విధి మనం చేయాలి. చెప్తున్నాం కదా, మీకు మంచిగా ఉన్నంతసేపు మీరు ఏ విధంగా చెప్పిన విధంగా పాటించేసేపు మీతో మీకు చాలా గౌరవం ఉంటుందని మీ అందరూ చెడ్డ పేరే. ఒక ఆటోలో 15 మందిని ఎక్కించి ఏదైనా జరగని ప్రమాదం జరిగితే ఎన్ని కేసులు రాశాను, నేను ఎంత ఎన్ఫోర్స్మెంట్ చేశాను, ఎంతమంది మీద ఫైన్, ఇప్పుడు మీకు పెట్టిన మీటింగ్ లాంటి ఎన్ని మీటింగ్లు పెట్టి ప్రజలకు ఆటో వాళ్ళకి అవగాహన కలిగించాను. ఇవన్నీ నేను నా విధి నిర్వహణ కరెక్ట్ చేశాను లేదంటే నాకు ఇది ఒక బాధ్యత. మిమ్మల్ని అందరూ తెలుసుకొని ఎందుకు కూర్చొని పెట్టుకున్నా అంటే మీరు బిజీ నేను బిజీ, కానీ ఇది కూడా నా విధి నిర్వహణలో ఒక భాగం. సో ఎవరైతే 10 మంది వైలేట్ చేసి విచ్చలవిడితనంగా తిరుగుతూ ఉంటారో వాళ్ళని కంట్రోల్ చేయాలంటే నేను కేసులు రాయాల్సింది, అంతే కదా. మరి భయం రావాలంటే మంచిగా నడిచే వ్యక్తికి. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం అగరాల వద్ద పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై గారు బోల్తా పడి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంగారుపాలెం నుంచి తిరుపతికి వస్తుండగా అదుపు తప్పిన కారులో ప్రయాణిస్తున్న నరేంద్ర నాయుడు మృతి చెందగా సురేంద్ర నాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని రుయా ఆసుపత్రికి తరలించగా గాయపడిన వారిని చికిత్స కోసం చంద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
జిల్లాలో అక్రమ వరం త్రవ్వకాలపై కఠిన చర్యలు తీసుకున్నట్లుగా జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ హెచ్చరించారు. సారంగపూర్ మండలంలోని జామ్ గ్రామ చెరువు సమీపంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించి మొరం తవ్వాలంటే రెవెన్యూ అధికారుల అనుమతి తప్పనిసరని చెప్పారు. అక్రమ త్రవ్వకాలు రవాణాపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామన్నారు. తనిఖీ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, మైనింగ్ అధికారి హరిప్రసాద్, తహసీల్దార్ సంధ్యారాణి మరియు గ్రామ సర్పంచ్ పాల్గొన్నారు. ఇది 5 పట్టం అసైనీస్ పొజిషన్ లో లేరు మేడం. అవును అంటే లాంగ్ బ్యాక్ వదిలేసారు. బ్యాంక్ బ్యాక్ ఇది ఏమైందంటే మేడం, ఇక్కడ అసైనీస్ ఉండే, అయితే విలేజర్స్ అందరు వచ్చేసేసి మనకు పాడి పశు పంటకు కావాలని చెప్పేసి ఆబ్జెక్షన్ చేస్తే వెళ్ళింది మేడం. రీసెంట్గా కూడా ఒక అగ్రికల్చర్ వస్తున్నా అంటే ఒక 10 ఎకరాలు యూద్దాం అంటే ఇక్కడ చూసుకుంటారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నక్కపల్లి మండలం మూలపార గ్రామంలో ఈ నెల 23న ఆర్సీ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ఘన స్వాగతం పలికేందుకు పాయకరావుపేట మండల టీడీపీ అధ్యక్షులు చించలపు పద్దు, పట్టణ టీడీపీ అధ్యక్షులు ఏళ్ల వరహాల ఆధ్వర్యంలో కూటమి పార్టీ నేతలు, కార్యకర్తలు సమావేశం జరిగింది. ఇక పార్టీ నేతలు, కార్యకర్తలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. జిల్లాలోని అనగా మన కాన్స్టిట్యున్సీలో నక్కపల్లి సమీపంలో మూలపార గ్రామంలో మన రాష్ట్రం నుంచి అగ్రనాయకులందరూ అనగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు అందరూ కూడా వచ్చి భారీ స్థాయిలో అందరూ కూడా వచ్చి స్టీల్ ప్లాంట్ అని ప్రారంభించడం జరుగుతుంది. దీనికి భారీ స్థాయిలో అందరూ కూడా వచ్చి తప్పనిసరిగా జయప్రదం చేస్తారని కోరుతున్నాం. ఎందుకంటే ఇంత కంపెనీ తేడా వల్ల, స్టీల్ ప్లాంట్ తేడా వల్ల అందరికీ కూడా ఉద్యోగం వస్తుంది. ఎందుకంటే ఎవరికి కూడా ఈ బాధ లేకుండా చేసినందుకు మా అనితమ్మ గారికి అందరి తరఫున కూడా మా మహిళలందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఎంతో కష్టపడి కృషి చేసి ఇంత ప్రాజెక్ట్ ని తీసుకొచ్చారంటే నిజంగా ఆవిడ కష్టమే. ఎందుకంటే ఎంతో మంది ఉన్నారు, రాష్ట్రంలో మంత్రులు ఉన్నారు, కానీ ఎక్కడా లేకుంటే ఇక్కడే మనకి నియోజకవర్గంలోని గెలిచినందుకు, ఆవిడ మినిస్టర్ గా పదవి ఇచ్చినందుకు కూడా మనకి ఇంత అభివృద్ధి తీసుకొచ్చినందుకు ఆవిడ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బాబు గారు అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ దురంధరులు అందరూ కూడా పాయకరావుపేట 23వ తారీఖు వస్తున్నారు కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ ని ఈ నెల 22 నుంచి రైతు భరోసా నిధులు పంపిణీ చేయనున్నట్లుగా ప్రభుత్వ ఆది శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలో 60 లక్షల మందికి పైగా రైతులకు ఈ నిధులు జమ చేస్తామన్నారు. తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం చర్చలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో రైతులు వరి వేస్తే ఉరి అన్నారు. సన్నబియ్యం పండించే రైతులకు 500 బోనస్, యంత్ర పరికరాలు అందిస్తున్నాం. రైతులు, ప్రజల మద్దతు మున్సిపల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు విజయం దక్కింది. ఇక బీఆర్ఎస్ అబద్దాలు ఆడి తప్పుదోవ పట్టిస్తే ప్రజలు విశ్వసించరన్నారు. 20,616 కోట్లను ఏకకాలంలో సుమారు 25,25,000 కుటుంబాల ఖాతాలో వేసి తిరిగి మరి వాళ్ళు కొత్తగా రుణాన్ని పొందేటువంటి అవకాశాన్ని ఈరోజు కల్పించినటువంటిది రైతులకు. ఆ రోజు వైఎస్ రాజశేఖర గారు ఉన్నప్పుడు కూడా ఉచిత కరెంట్ అని మొదటి సంతకం, ఈ రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రుణమాఫ్ అని చెప్పి 2 లక్షల లోపు ఈరోజు 25 లక్షల పైచిల కుటుంబాలకు 20,616 కోట్లు వేసినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఈరోజు రైతు భరోసా కింద గత వానాకాల పంట కింద 9 రోజుల్లో 9,000 కోట్లు వేసినాం. దేశ చరిత్రలో ఇదొకటి మొదటిదన్న మాట సందర్భం చెప్తూ ఈరోజు యాసంగి పంట కోసం మరోసారి రైతు భరోసాను 60 లక్షల పై కుటుంబాలకు అందడానికి ఈ నెల 22వ తారీఖు నుంచి కూడా మేము వేసేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుందన్న మాట సందర్భంగా అధ్యక్ష. రైతు ఇండియా పోస్ట్ వినియోగదారుల కోసం సరికొత్త వేగవంతమైన సేవల్ని కేంద్రం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ విప్లవాత్మక మార్పుతో ఇకపై ఉత్తరాలు, పత్రాల కోసం రోజు తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. కేంద్ర సమాచార మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కలిసి న్యూఢిల్లీలోని గ్యారంటీడ్ నెక్స్ట్ డే డెలివరీ సేవల్ని ప్రారంభించారు. ఇండియా పోస్ట్ తన నెట్వర్క్ ను ఈ కొత్త సేవలతో మరింత బలోపేతం కానుంది. ఇందులో 3 కేటగిరీలను వినియోగదారులకు పరిచయం చేసింది. ఉత్తరాలు, పత్రాల కోసం 24 స్పీడ్ పోస్ట్, వస్తువుల ఫాస్టెస్ట్ డెలివరీ కోసం 24 స్పీడ్ పోస్ట్ పార్సిల్, నిర్ణీత సమయంలో డెలివరీ చేసే సేవల కోసం 48 గంటల స్పీడ్ పోస్ట్ కేటగిరీలను తీసుకొచ్చింది. తొలి విడతలో 6 నగరాల్లో ఈ ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకురానున్నట్లుగా కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా వంటి నగరాల్లో ఈ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లుగా తెలిపారు. आमंत्रित करती हूं सेक्रेटरी पोस्ट श्रीमती वंदिता कौल मैम को
कि वे services. But institutes must transform to relevant. And today is at this one of almost 300 million Indians, that means 30 crore people, are buying whatever they need through e-commerce. And the entire business opportunity is around $10 billion, close to wide. Under the leadership of Prime Minister Narendra Modi ji, India Post is committed every single citizen across the length and breadth of this country and to every international customer that our slogan which గుండె ధైర్యం వైసీపీ ట్రేడ్ మార్క్ అని ఆ పార్టీ అధినేత జగన్ అన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కేడర్తో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ వైసీపీ జగన్ది మాత్రమే కాదు, వైసీపీ అంతా కలసికట్టుగా నిర్మించుకున్నామని పేర్కొన్నారు. వైసీపీ విలువలు విశ్వసనీయత మీద పుట్టిందని, అదే పునాదుల మీద కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ భేటీలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఒంగోలు ఇన్ఛార్జ్ చుండూరు రవి, పార్లమెంట్ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాకు తెలుసు మామూలుగా ఈ నియోజకవర్గానికి వచ్చేసరికి అందరికీ కూడా ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఎప్పుడు ఉంటుంది. కానీ నేను ఒకటైతే చెప్తా ఉన్నా, పార్టీ అన్నది మనమంతా కలిసికట్టుగా ఒక్కటై ఈ పార్టీ నిర్మించుకున్నాం. ఈ పార్టీ ఒక్క జగర్ది ఒక్కటే కాదు, ఈ పార్టీ వైఎస్ఆర్ను ప్రేమించే ప్రతి గుండె ఒక్కటై మనమంతా కూడా ఈ పార్టీ నిర్మించుకున్నాం. ఈ పార్టీ పుట్టిందే గమనిస్తే మన ప్రయాణమంతా కూడా 2 పదాల పునాదుల మీద పుట్టింది: విలువలు, విశ్వసనీయత. ఈ 2 పదాల పునాదుల మీదనే ఈ పార్టీ పుట్టింది, ఈ పార్టీ నడుస్తూ ఉంది. కాబట్టి ఈ పార్టీ ఎప్పటికీ కూడా విలువలకు కట్టుబడి ఉంటుంది. విశ్వసనీయత అన్న పదానికి పెద్దపీట ఎప్పుడు ఈ పార్టీ వేస్తుంది. పోరాటాలు మనకు కొత్తవి కాదు. గుండె ధైర్యం అన్నది వైఎస్ఆర్సీపీకి ఒక ట్రేడ్ మార్క్గానే నడిపించింది. ఎప్పుడు చరిత్రలో కనీ విని ఎరగని మంచి చేసినాం. ఇంతవరకు కూడా మనం రానంత వరకు కూడా ఏ పార్టీ మేనిఫెస్టో అన్న పదానికి అర్థం తెలియకుండా పరిపాలన చేస్తుంది. మొట్టమొదటిసారిగా మేనిఫెస్టోకు అర్థం చెప్పి, మేనిఫెస్టో అంటే ఒక చెత్త కాగితం కాదు, అదొక బైబిల్ లాంటిది, ఖురాన్ లాంటిది, భగవద్గీత లాంటిది అని చెప్పి మొట్టమొదటిసారిగా దాన్ని డిఫైన్ చేసి, మొట్టమొదటిసారిగా ఏకంగా 99% హామీలు నెరవేర్చి ప్రజలకు ప్రతి ఇంట్లో ఫలాని మంచి కూటమి ప్రభుత్వానికి ప్రజలకు మంచి చేయాలన్న మైండ్ సెట్ లేదని వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబుకు ఇక మిగిలింది 2 ఏళ్లేనని, చివరి ఏడాది ఎలాగూ ఎన్నికలుంటాయన్నారు. ఈ మధ్యలోనే తన పాదయాత్ర కూడా ఉంటుందని జగన్ స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలకు తమ పార్టీలో పెద్దపీట వేస్తామని ఆయన వెల్లడించారు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టకుండా తిడతా ఉన్నారు. ఇంకా 2 ఏళ్ళకే చూస్తా ఇంకా మరో 2 ఏళ్ళు అయిపోతుంది. ఆ తర్వాత ఎలక్షన్ ఇయర్, మధ్యలో 1.5 సంవత్సరం నా పాదయాత్ర కూడా ఎలాగో సాగుతుంది. కాబట్టి వీళ్ళు చేసే రెడ్ బుక్ రాజ్యాంగమైనా, వీళ్ళు చేసే అరాచకాలైనా, వీళ్ళు చేసే హెరాస్మెంట్ అయినా కూడా ఇవన్నీ కూడా ఇక కొద్ది రోజులే అన్నది ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా మన పార్టీ హెడ్ ఆఫీస్లో లీగల్ సెల్ అన్నది చాలా స్ట్రాంగ్గా తయారు చేసాం. ప్రతి ఒక్కరికి కూడా పార్టీ అండగా ఉండే కార్యక్రమం అందరికీ కూడా హెడ్ ఆఫీస్లో ఆదేశాలు ఇచ్చి ఉన్నాము. శ్రీకాకుళం జిల్లాలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద బలగా హాట్ కుకాలను మున్సిపల్ పాఠశాలలను ఎమ్మెల్యే గుండు శంకర్ సందర్శించి విద్యార్థులకు నాణ్యమైన పరిశుభ్రమైన పౌష్టికాహారం అందుతుందో లేదో అని తనిఖీ చేశారు. ఇక పాఠశాల, వంటశాలలు, నిల్వ గదులు, భోజన వడ్డింపు స్థలాల పరిశుభ్రతను సమీక్షించి విద్యార్థుల అభిప్రాయాలు సేకరించారు. మై టీడీపీ యాప్ ద్వారా ఫీడ్బ్యాక్ సమర్పించినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ పార్టీ అధ్యక్షులు పాండ్రంగి శంకర్, ఏపీడబ్ల్యూఈడీసీ స్టేట్ డైరెక్టర్
పిఎంజే బాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ జ్యోతి భాస్కర్, తెలుగు యువత అధ్యక్షులు రెడ్డి గిరిజాశంకర్ పాల్గొన్నారు. చెప్పాలి విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం జామి మండల కేంద్రంలో జరిగిన ఉపాధి హామీ యాత్రలో వైఎస్ షర్మిల పాల్గొన్నారు. జిందాల్ పరిశ్రమ అంశంపై సీఎం చంద్రబాబుకి లేఖ రాస్తారని హామీ ఇచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి బ్రతికి ఉంటే పరిశ్రమ మూతపడేది కాదు అన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అన్ని జిల్లాల్లో కూడా రైతులు ఇదే విధంగా ఫ్యాక్టరీలు వస్తాయని చెప్పి అప్పటి నమ్మకంతో నెల్లూరు జిల్లాలో కూడా ఇదే సమస్య 3000 ఎకరాలు విఫ్కో సెన్స్ అని చెప్పి తీసుకున్నారు. ఇప్పటి కూడా కాబట్టి కానీ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయారు, ప్రభుత్వాలు మారాయి, కానీ మీ భూమి మాత్రం మీకు కనీసం వెనక్కైనా ఇవ్వలేదు, లేక కాంపన్సేషన్ అయినా ఇవ్వలేదు. ఏది లేదు మేడం, ఇది చాలా అన్యాయం. మేము రోడ్డు మీద పడ్డాం మేడం. ఈ వాటికి మేము 9 నెలలు బట్టి రోడ్ల పాలు ఉంటే పోలీసులు ఒక్కాసి మాకు ఏ అండా లేకుంటే ఎవ్వరూ మనకంత లేరు మేడం. ఎంతమంది కలెక్టరేట్ కి ఎన్నిసార్లు వెళ్ళాము మేడం, ఎవరు పట్టించుకోలేదు. ఏదైతే వాళ్ళ భూములు వాళ్ళకి వెనక్కైనా ఇవ్వాలి, లేకపోతే కాంపన్సేషన్ అయినా ఇవ్వాలి. ఈ మూడిట్లో ఏదీ చేయకుండా ఇలా మిమ్మల్ని సతాయించడం చాలా అన్యాయం. ఈ రోజు వరకు కూడా మా డిసిసి చెప్తున్నారు దాన్ని ముక్కలుగా చేసి వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అని. మేడం చాలా అన్యాయం మేడం. ఆ సార్లు అందరూ మా దగ్గరకు వచ్చారు మేడం. వాళ్ళందరూ వచ్చి మీకు మేము ఉన్నామమ్మా, శర్మిల మేడం ఉన్నారు, మీరేం భయపడవసరం లేదు, మీకు న్యాయం జరుగుద్ది, మీ వెనక మేము ఎక్కడికి రమ్మన్నా వస్తాము, శర్మిల మేడం వస్తారని. ట్రాన్స్ఫర్ ఆఫ్ ల్యాండ్స్ అంటే అసైన్డ్ ల్యాండ్స్ కి ఆ చట్టం ఉపయోగిస్తున్నారు. బైండూరు పెట్టి ఇన్ని రోజుల కాడి నుంచి బాపట్ల జిల్లాలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేయడానికి ప్రత్యేక పోలీస్ బృందం ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు. ఫిబ్రవరి 2026లో సుమారు 201 ఫోన్లను విలువ సుమారు 40.20 లక్షల రూపాయలను రికవరీ చేసి బాధితులకు ఎస్పీ స్వయంగా అందజేశారు. సిఈఐఆర్ పోర్టల్ నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఫోన్లను వేగంగా గుర్తించి రికవరీ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల డీఎస్పీలు, సోషల్ మీడియా మరియు ఎస్బీ ఇన్స్పెక్టర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ మొబైల్ రికవరీ అనే కంపెనీ మేళ కార్యక్రమాన్ని గత 3 నెలల నుంచి చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈ నెల సుమారు 201 మొబైల్స్ని 40,20,000 కాస్ట్ వర్త్ 201 మొబైల్స్ని రికవరీ చేసి బాధితులకు అందజేయడం జరుగుతుంది. గత 3 నెలల నుంచి సుమారు 806 మొబైల్స్ని జిల్లా వ్యాప్తంగా ఈ థెఫ్ట్కి గురైనటువంటి మొబైల్స్, అదేవిధంగా మిస్సింగ్ మొబైల్స్ని కాస్ట్ వర్త్ 1,70 lakhs గత 3 నెలల్లో 806 మొబైల్స్ కాస్ట్ వర్త్ 1,70 lakhs రికవరీ చేసి బాధితులకు అందించడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ సెకండ్ హ్యాండ్ మొబైల్స్ పబ్లిక్ కొనేటప్పుడు తక్కువ ధరలకు వస్తున్నాయనే ఉద్దేశంతో ఎటువంటి బిల్లుల్ని వెరిఫై చేయకుండా కొనడం లాంటివి చేయకూడదు. అదేవిధంగా ఎక్కడైనా సరే మొబైల్స్ మిస్ అయితే పబ్లిక్ దొరికినట్లయితే వాటిని కన్సర్న్ లోకల్ పోలీస్ స్టేషన్కి అందించాలి. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా శాసనసభలో ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ల తీర్పు అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ అంశంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల స్పీకర్ ఘాటుగా స్పందించారు. తీర్పు కాపీ చదివి వచ్చి మాట్లాడాలని సూచించగా కేటీఆర్ కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. దీంతో పార్టీ ఫిరాయింపుల అంశం సభలో హాట్ టాపిక్ గా మారింది. మీద ఎంపీకి పోటీ చేస్తే ఆయన నాడ కూర్చోబెడితే సార్ స్పీకర్ సార్ నిజంగా సార్
మీకు దయచేసి మా ప్రార్థన సార్ ఐఎమ్ అపీలింగ్ టు యూ. నా మాట మొత్తం వినండి సార్. నా అపీల్ సార్ మీరు నిర్ణయం తీసుకున్నారు, తప్పకుండా దాంట్లో మాకేం విభేదం లేదు సార్. మీరంటే సంపూర్ణమైన గౌరవం ఉంది. ఒక్క నిమిషం జ్యుడిషియరీలా కోర్టు కోతాం, జడ్జిమెంట్ ఇస్తాడు. ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు కోతాం. జడ్జిమెంట్ నువ్వు మొత్తం చదవకుండానే ఎన్నో అభియోగాలు చేసినావు, అయినా నేను మీడియా ముందుకు రాలేదు. ఈ విషయంలో కూడా నువ్వు జడ్జిమెంట్ చదివినాక నాతో మాట్లాడితే నేను దానికి జవాబిస్తాను. దయచేసి ఈ ప్రశ్నించే దీన్ని మీరు తక్కువ చేసుకుంటే మంచిగుంటుందని చెప్పేసి ఈ సభలను మీకు తెలియజేస్తాను. స్పీకర్ సార్, మీరంటే వ్యక్తిగతంగా గౌరవం ఉంది, మీరు నేను మిత్రులం, అందరికీ తెలిసిందే. కానీ మీరు తీసుకున్న నిర్ణయం తప్పైనా తప్పకుండా ప్రశ్నించే అధికారం, హక్కు నాకు సభ్యుడిగా ఇక్కడ ఉంటుంది సార్. మీరు జ్యుడిషియల్ అథారిటీ నేను కాదంటలేదు, కానీ అట్ ద సేమ్ టైం ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం, నిలదీయడం, అడగడం మా బాధ్యత. అడుగుతాం, తప్పకుండా హైకోర్టులో అడుగుతాం. నేను మీతో సంవాదం కోరుకుంటలేను, ముగిస్తున్నాను. ఒకటే నిమిషం అధ్యక్ష. ఇవాళ వాస్తవం ఏంది అధ్యక్ష, సభా మర్యాదలు కూడా శాసనసభలో అనుభవం ఉన్న శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఇప్పటిదాకా కట్టుకథలు ఏదైతే విచిత్రంగా చూపించారు ఒక స్క్రీన్ మీద, ఈ కట్టుకథలతో పాటు చివరికి జడ్జి స్థానంలో ఉన్న మిమ్మల్ని కూడా ప్రశ్నించే స్థాయికి మాట్లాడుతున్నారంటే వారు ఏ రకమైన అహంకారంతో మాట్లాడుతున్నారో ఒక్కసారి తమరు గమనించాలి. ఇప్పుడు కాదు, రాష్ట్ర ప్రజలు గమనించారు. పదే పదే ఈ ప్రభుత్వాన్ని గురించి అనేక ఆరోపణలు చేశారు కదా. 2 సార్లు 4 సార్లు ఎన్నికల్లో ఎందుకు మీరు ఓడిపోయారు? ఇప్పుడు నిన్న కాక మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయారు, గ్రామ పంచాయతీలో ఎన్నికలు ఓడిపోయారు. నిజంగా మీరు అడిగేవి నిజమే అయి ఉంటే, మీరు చెప్పేవి నిజమే అయి ఉంటే ప్రజలు మీకు ఓట్లేసి ఉండేవాళ్ళు కదా. మీకు ఓట్లు అయిపోతే ఇంకా మీరు అవగాహన చేసుకోకుండా కట్టుకథలు, మాటల గారెళ్ళు, ఇంకా నిరంకుశమట. నిరంకుశానికి బ్రాండ్ అంబాసిడర్లు మీరు, నిరంకుశానికి బ్రాండ్ అంబాసిడర్లు మీరు. దాని గురించి మీరు మాట్లాడుతున్నారా? చివరికి మిమ్మల్ని అసందర్భంగా ఏది ప్రధానమైన సీట్లు జడ్జి స్థానంలో కూర్చున్న మిమ్మల్ని మీరిచ్చిన జడ్జిమెంట్ మీద క్వశ్చన్ చేస్తున్నారంటే వారు ఏ రకమైన అహంకారపూరితంగా ఉన్నారో. అసలు ఏది పార్టీలు మారే ప్రోత్సహించింది మీరు కాదు, ముందు దాని గురించి మీరు మాట్లాడుతున్నారా? కేటీఆర్ గారు కన్క్లూడ్ చేయండి. స్పీకర్ సార్, కంక్లూడింగ్ సార్, 1 minute. స్పీకర్ సార్, మళ్ళీ చెప్తున్నా సార్, తప్పకుండా హైకోర్టు జడ్జి తీర్పిస్తే కూడా సుప్రీంకోర్టుకు పోతాం సార్. సుప్రీంకోర్టు తీర్పిస్తే కూడా రివ్యూ పిటిషన్ ఇస్తాం. అది ప్రాసెస్ సార్. తను క్వశ్చన్ చేయడం తప్పు కాదు. క్వశ్చన్ చేయడం తప్పని మీరు అనుకుంటే నేను చేయగలిగింది ఏం లేదు. ఇవి బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు. రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది మహిళల మనసు గాయపరుస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు. దయచేసి కేటీఆర్ గారు ఇప్పటికైనా మహిళల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేసి మాట్లాడాలి. ఏదో ఎక్కడో వచ్చినటువంటి ఒక పేపర్లో ఒక కాగితం పట్టుకొని వచ్చి దాన్ని తీసుకొని వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సంఘటనలని, ఆ సంఘటనలని, రాష్ట్ర సభ్యత, సంస్కారం, సంస్కృతి, రాష్ట్ర విశాలమైనటువంటి ప్రయోజనాల గురించి ఆలోచన చేయాలి తప్ప రాష్ట్రాన్ని ఎంతసేపటికి ఆబాస్పాలు చేద్దామని, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను కించపరుద్దామనేటువంటి ఆలోచన చేస్తే ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష? ఇది కరెక్ట్ కాదు. వారు 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు, సీనియర్ శాసనసభ్యులు. మరి దయచేసి రాష్ట్రం యొక్క భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి. ఇందా శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు ఏదైనా గౌరవప్రదమైనటువంటి సలహాలు, సూచనలు ఏమైనా ఉంటే చేయండి. తప్పనిసరిగా మేము రాసుకుంటాం, సమాధానం చెప్పేటప్పుడు తప్పనిసరిగా చెప్తాం. ఇప్పటికి కూడా నేను మరొక మాట చెప్తా ఉన్నాను, మహిళల గురించి వారు గౌరవంగా మాట్లాడమని చెప్పండి. ఇవ్వాలి. గౌరవ డిప్యూటీ సీఎం గారు ఒక మాట అన్నారు అధ్యక్ష, 40,000 కోట్లు కాదు 57,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇచ్చామన్నారు. అంతేగా సార్ మీరు చెప్పింది? 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని ఆన్ రికార్డ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం చెప్పారు. సార్, ఐ ఛాలెంజ్ ద ఆనరబుల్ డిప్యూటీ సీఎం. ఆయన చెప్పిన మాట వాస్తవం అయితే, 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చిన మాట వాస్తవం అయితే ఆర్డర్ కాపీ చూపెట్టమనండి. ఇక్కడే రాజీనామా చేసి నేను శాశ్వతంగా, లేదంటే వారు రాజీనామా చేయాల్సింది. తప్పుడు ప్రచారం చేసినందుకు, సభను తప్పుదోవ పట్టించినందుకు వారు రాజీనామా చేయాలి.
ఎక్కడిచ్చారు అధ్యక్ష 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు? ఈ రకంగా సభను, రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్రంలోని మహిళల్ని కించపరుస్తుంది మీరు. ఎక్కడిచ్చారు వడ్డీ లేని రుణాలు 57,000 కోట్లు? లెక్కలు చూసుకోండి, మీరు ఫైనాన్స్ మినిస్టరు, ఇట్లా మీరు మాట్లాడకూడదు. భట్టి గారు, యూఆర్ రాంగ్. దయచేసి ప్లీజ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. రికార్డ్స్ తీయండి మీరు. దయచేసి వినండి, నేను చెప్తాను వినండి. వడ్డీ లేని రుణాలు బ్యాంక్ లింకేజ్ ద్వారా రుణాలు ఇప్పించి మహిళలకి వడ్డీలని రాష్ట్ర ప్రభుత్వం కడతా ఉంటుంది. వినండి వినండి విధానం వినండి. మీకు అవగాహన లేకుండా మాట్లాడితే ఎట్లా? అవగాహన లేకుండా మాట్లాడితే ఎట్లా? మేము వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి ఆ వడ్డీ లేని రుణాల పేరు మీద కట్టాల్సిన వడ్డీకి సంబంధించినటువంటి చెక్కుల్ని మేము వచ్చిన తర్వాత క్లియర్ చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇప్పుడు కూడా మేము చేసుకుంటూ ముందుకు పోతూనే ఉంటాం. తప్పనిసరిగా 5 సంవత్సరాల్లో ఈ 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించిన వడ్డీలకు సంబంధించిన దాన్ని మేము చేసుకుంటూ పోతూనే ఉంటాం. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని అడ్డంకులు కలిగించడానికి ప్రయత్నం చేసినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని తీసుకుంటాం, చేసుకుంటూ ముందు పోతూనే ఉంటాం. శ్రీకాకుళం జిల్లా బగ్గువానిపేట గ్రామంలోని నిరుపేద కుటుంబానికి రోడ్డు ప్రమాదంలో గాయపడిన కుప్పిశెట్టి అప్పన్నకు నిత్యావసర సరుకులు అందజేశారు. నగరంలోని చిరుద్యోగి జి మణికంఠ, రెడ్ క్రాస్ ప్రతినిధులు నవతరం చైతన్య, నంది ఉమాశంకర్ సహకారంతో 2 నెలలకు సరిపడే సరుకులను అందించగా లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఉపాధ్యక్షులు ఉర్లం శివతేజ తదితరులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవంటివి తెలుగు.